చెప్పుకున్నాం. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, ఇతర పన్నులు. ఆదాయపు పన్ను, అమ్మకపు పన్ను, మూలధన లాభాల పన్ను, సేవా పన్ను, సెక్యూరిటీ లావాదేవీ పన్ను, విలువ ఆధారిత పన్ను, అవసరమైన పన్ను, కార్పొరేట్ పన్ను, ఎగ్జిట్ డ్యూటీ పన్ను, నెక్స్ట్ కస్టమ్ డ్యూటీ, అక్రాయ పన్ను, ఇతర పన్నులు, వృత్తి పన్ను, మున్సిపల్ పన్ను, వినోద పన్ను, విద్యా సెస్ పన్ను, టోల్ పన్ను, ఆదాయ పన్ను, ప్రవేశ పన్ను, స్వచ్ఛ భారత్ సెస్ పన్ను, మౌలిక సదుపాయాల సెస్ పన్ను. ఇన్ని పన్నులు మన సామాన్యులంతా కడతా ఉన్నాం. ఇన్ని పన్నులు కట్టినప్పుడు మన బతుకు దేనికక్క? ఇక్కడ చూడండి, ఇంకా రాశాను ఇక్కడ మీకు వివరంగా అర్థమయ్యేదంగా. ఉత్పత్తి చేసిన, మార్కెట్ చేసిన, సినిమాకి వెళ్ళినా, వాహనం కొన్నా, వాహనాన్ని రోడ్డుపైన తిప్పాలన్నా, లాంగ్ జర్నీ చేసినా, బండిలో పెట్రోల్ పోసినా, భార్య పిల్లలతో పార్కుకి వెళ్ళినా, ఉద్యోగం చేసినా, బట్టలు కొన్నా, వ్యాపారం చేసినా, ఆస్తిపై కరెంటు, వాటర్ బిల్లు, పబ్లిక్ టాయిలెట్ వెళ్ళినా అన్నిటికీ పన్నులే. ఇవన్నీ పన్నులే అక్క. మనమే కొద్దిగా ఆలోచించండి. ఇన్ని పన్నులు మనం కడతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చే రూపాయి 2 రూపాయల కోసం మనం ఇది పడాల్సిన అవసరం లేదు. ఓటుకు నోటు తీసుకోవద్దండి. ఎందుకంటే మీరు ఆలోచించండి, మనం 1 ఎకరా పొలం దుక్కి దున్ని మనం వ్యవసాయం చేయాలంటే మనకు 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది రైతులకు అన్నింటికి. మనం ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం, 60,000, 70,000, లేదంటే ఒక 50,000 ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి 3 లక్షల ఓట్లు ఉన్న కాళాస్త్రి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ 30 కోట్ల రూపాయలు పంచాడంటే అతను ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి? ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తాడు అక్కడ. 30 కోట్లకి ఇంకా 30 కోట్లు 4 రెట్లు సంపాదించుకుంటాడు కదా. అది సంపాదించడానికి మార్గాలు ఏంటి? మనలాంటి వ్యక్తుల దగ్గర పన్నులు కట్టించుకోవడం, కొండల్ని కొట్టడం, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలాంటి వాటికి ఇదవుతాడు, బానిస అవుతాడు అతను. మనం ప్రశ్నించలేం, ఎందుకంటే మనం ఓటుకు నోటు తీసుకున్నాం కాబట్టి. దయచేసి మీరు ఒకవేళ తీసుకోండి, బట్ మాలాంటి వాళ్ళకి కొద్దిగా అవకాశం ఇవ్వండి. ఓటు వేయండి. మాలాంటి వాళ్ళు ప్రశ్నించడానికన్నా కొద్దిగా అవకాశం ఇవ్వండి అని కోరుకుంటాను నేను. ఓకేనక్క. రమేష్ నా పేరు. అది గుర్తొచ్చి ఇక్కడ ఉంది చూడండి మీరు, డ్రిల్లింగ్ మెషిన్ సింబల్ అది. ఆ సింబల్కి వేయండి అక్క. థ్యాంక్ యూ.